కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, నేను జైలుకు పోయినా. ఇప్పుడు నేను కేసీఆర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు రేవంత్ అని చెప్పబోయేది అదే. కేసీఆర్ నన్ను జైలుకు పంపితే నేను ముఖ్యమంత్రి అయినా, నేను కేసీఆర్ను జైలుకు పంపితే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి నేను కేసీఆర్ని అరెస్ట్ చేయ, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయ, కేసీఆర్కు నేను పేరు తీసుకురాను, కేసీఆర్ను నేను ఫేమస్ చేయ. ఇది రేవంత్ అని చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం చెప్పిండు? కేసీఆర్ స్కామ్ చేసిండు, కేటీఆర్ స్కామ్ చేసిండు, హరీష్ రావు స్కామ్ చేసిండు, సంతోష్ రావు స్కామ్ చేసిండు అని చెప్పి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తా అని ఇవన్నీ చెప్పిండు. మరి ఏమైందన్న? ఇవాళ ఏమంటుండు? మళ్ళీ కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చింది, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, కేసీఆర్ నన్ను నిర్బంధించిండు, హౌస్ అరెస్ట్ చేయించిండు, కేసీఆర్ నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు కాబట్టి నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం కేసీఆరే. కేసీఆర్ నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండు కాబట్టి జనాలు అన్నీ చూసి నాకు సీట్లు ఇచ్చిరు, ఓట్లేసి గెలిపించిరు. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అది కాదన్న. రేవంత్ అన్న, మీరు అధికారంలోకి ఎట్లా వచ్చిరంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తదనం ఉంటుందేమో, ఓట్లేస్తే గెలిపిస్తే అని అనుకొని కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాస్త కాంగ్రెస్కు పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చినాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అసలు కదా ఇది. రేవంత్ అన్నేమో కేసీఆరే ఫేమస్ చేసిండు, కేసీఆర్ ఈ అన్న అంటాడు అవసరం అనుకుంటే, ఉత్తగానే కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, ఉత్తగానే కేసీఆర్ తీసుకుపోయి లోపడేసిండు, అట్లా కూడా అంటాడు అన్న. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం. కానీ రేవంత్ అన్న ఏం చెప్తాడో ఏదో అసలు పెద్ద కథ ఉంటుంది. దేవుడితో పోల్చుకుంటాడు. కేసీఆర్ అట రావణాసుడట, రేవంత్ అన్న రాముడట. రావణాసుడు వల్లే రాముడికి పేరు వచ్చిందని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఏం మాట్లాడాలో ఇక అర్థం కాదు. రేవంత్ అన్న ఏం చెప్తాడో అర్థం కాదు. అంటే మొత్తానికి కేసీఆరే నన్ను ఫేమస్ చేసిండు, నన్ను అరెస్ట్ చేసి కేసీఆరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండని చెప్తున్నాడు అన్న. సంతోషమే కదా రేవంత్ అన్న కూడా. మరి ఇంత సంతోషపడాలి కదా రేవంత్ అన్న. పొద్దుగాలు అయితే కేసీఆర్ని ఎందుకు తిడతావు, బూతులు తిడతావు, పెద్ద మనిషిని పట్టుకొని సాగు కోరుకుంటావు కేసీఆర్ది పొద్దుగాలు లేస్తే? అది పద్ధతి కాదు కదన్న. కేసీఆర్ వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఇంత ఎదిగినప్పుడు, ఈ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ని ఎందుకు తిట్టుడు? కేసీఆర్ని పట్టుకొని ఎందుకు ఊకే ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడు? సపరేట్గా ఉండొచ్చు కదా. ఇట్లా కూడా వినబడుతున్న వ్యవహారం. కానీ రేవంత్ అన్న అంత విచిత్రంగా డిస్కస్ చేస్తాడు, విచిత్రమైన మాటలు ఉంటాయి. అంటున్నాడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చుడు అసంభవం, రానే రాదు, మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్చీలో నేనే కూర్చుంటా,